Welcome back to the EVS class. Now we are discussing about the topic living things and non-living things. Living things and non-living things. Our world is made up of many things. For example, you look in your classroom. మన classroom లో చూసామనుకో, classroom లో ఏమేమి ఉంటాయి? What are the things present in our classroom? We'll see the blackboard. Blackboard, duster, chalk pins, books, bags, benches, fans, tube lights. And again students also sitting in the benches na, sitting on the benches na. So manam classroom తీసుకుంటే many things around us. Classroom లో ఇన్ని things ఉన్నాయి. For example, you are looking in your surroundings. మీరు బయట చూసారు అనుకోండి. సో ఏమేమి ఉంటాయి బయట? We see different kinds of plants, different kinds of trees, different kinds of houses. Okay, so different kinds of plants are present. చాలా varieties of plants ఉంటాయి, varieties of houses ఉంటాయి, variety walls, roads, different types of things ఉంటాయి. So our world is made up of things. ఎక్కడ చూసినా మొత్తం world అంతా things తో తయారు చేయబడి ఉంది. Okay, so when we take the things are classified into two types. Things ఎన్ని types ఉంటాయి? Living things, non-living things. Things are classified into two types. Two types ఉంటాయి, two varieties ఉంటాయి. ఏంటవి? Living things, non-living things. మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేద్దాం? We are discussing about the first living things. Living things గురించి మనం డిస్కస్ చేద్దాం. Living things అంటే ఏంటి? What is meant by living thing? Living things, the thing which have life, which have life. The things which have life in them are called living things. Living things అంటే ఏంటి? The things which have life in them are called living things. For example, you take human beings. We have life, no? Otherwise we are like a bench. మనం బెంచ్ చైర్ లాగా కదలకుండా లైఫ్ లేకుంటున్నామా? No. Human beings, animals have life. We have life. After some days we will die. కొన్ని రోజుల తర్వాత చనిపోతాం కదా మనం. అంటే ఏంటి? మనకి లైఫ్ ఉన్నట్టేగా. So the things which have life in them are called living things. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి? What are the examples of living things? Living things examples ఏంటంటే plants, animals, human beings. Okay, living things examples ఏంటి? Plants, animals, human beings. Once again, listen carefully. Living things అంటే ఏంటి? The thing which have life in them are called living things. ఎవరికైతే ప్రాణం ఉంటుంది కదా, వాటిని ఏమనాలి? లివింగ్ థింగ్స్ అనాలి. ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్. ఈ మూడు వేటికి ఎగ్జాంపుల్స్? లివింగ్ థింగ్స్కి ఎగ్జాంపుల్స్. మీకు తెలుసు యానిమల్స్కి ప్రాణం ఉంది, ఎందుకంటే మీరు గట్టి కొట్టారనుకో అవి ఏమవుతాయి? చనిపోతాయి కదా. అందుకనే యానిమల్స్కి ప్రాణం ఉంది, హ్యూమన్ బీయింగ్స్ కూడా ప్రాణం ఉంది.
ఓకే, ప్లాంట్స్ కూడా లివింగ్ థింగ్సే, వాటికి కూడా పాపం ప్రాణం ఉంది. అందుకే మనము ప్లాంట్స్ని కూడా హర్ట్ చేయొద్దు. వాటి కొమ్మలు ఇరవటం, వాటిని కొట్టడం అలా చేస్తే ప్లాంట్స్ క్యాన్ ఫీల్, అవి కూడా ఫీల్ అవుతాయి. ఓకే, దే హ్యావ్ ఫీల్, దే ఆల్సో రెస్పాండ్, అవి కూడా పాపం ఫీలింగ్ ఉంటుంది వాటికి కూడా. సో దట్ ఈస్ వై ప్లాంట్స్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ లివింగ్ థింగ్స్. ఓకే, సో వై వీఆర్ సేయింగ్ దీస్ ఆర్ లివింగ్ థింగ్స్? మనం వీటినే ఎందుకు లివింగ్ థింగ్స్ అనాలి? దే హ్యావ్ సమ్ క్యారెక్టర్స్, వాటికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, సో ఆ క్యారెక్టర్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. దే హ్యావ్ సమ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. లివింగ్ థింగ్స్ హ్యావ్ సమ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. సో వాట్ ఆర్ దట్? లిసన్. First, characteristic features of living things. Characteristic features of living things. లివింగ్ థింగ్స్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. ఏంటో అవి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఈజ్ లివింగ్ థింగ్స్ క్యాన్ బ్రీత్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ క్లోజ్ యువర్ నోస్, మీరు ఇట్లా నోస్ని క్లోజ్ చేసుకున్నారనుకో, ఎంతసేపు ఉండొచ్చు అలా? 1 or 2 minutes. తర్వాత ఏంటి? మనం చనిపోతాం. సో ఫస్ట్ అండ్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ థింగ్ ఈస్ లివింగ్ థింగ్స్ క్యాన్ బ్రీత్. డూ యూ నో విచ్ ఎయిర్ వీఆర్ బ్రీతింగ్ ఇన్? మనం ఏం తీసుకుంటామో తెలుసా? ఆక్సిజన్. వీఆర్ టేకింగ్ ఇన్ ఆక్సిజన్ ఫర్ బ్రీతింగ్. Who is giving oxygen to us? Plants are giving oxygen to us. Okay, so plants are giving oxygen for breathing. So this is the main characteristic feature of the living thing. So first characteristic feature of living thing ఏంటంటే living things can breathe. Okay, breathing ఉండాలి. breathing లేదనుకో living things can die. That is why first characteristic feature of the living things can breathe. Next, second, want food and water. Want food and water. Without food and water, can living things can live? No. We want food. Without food, for example, we are not taking breakfast. తినలేదనుకో, what happened? During afternoon, you are feeling somewhat nervous. ఎలా అవుతుంది? నర్వస్గా ఫీల్ అవుతారు కదా. సో వాట్ ఇట్ మీన్? ఫుడ్ కంపల్సరీ ఫర్ ద లివింగ్ బీయింగ్స్. వితౌట్ ఫుడ్ దే కాంట్ లివ్. నెక్స్ట్ వాటర్. సో వన్ డే యూ డోంట్ డ్రింక్ వాటర్. ఒకరోజు తాగలేదనుకో, నెక్స్ట్ డే ఏమవుతుంది? వాటర్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, సో వాటర్ లేకపోతే వీ విల్ డై. దట్ ఈస్ వై లివింగ్ థింగ్స్ వాంట్ ఫుడ్ అండ్ వాటర్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లివింగ్ థింగ్స్, can move. Can move. For example, animals. Take human beings, animals. Human beings and animals are moving from place to place. Why? Why human beings and animals are moving? Do you know? For food purpose. Mainly food purpose we are moving from place to place. And again for protection purpose we are moving from place to place. For example, if any animal, ఏదైనా animal coming no, so what we do? For example, tiger వచ్చిందనుకో, ఏం చేస్తాం మనం? we are standing there, no, we will run from that place. అక్కడ నుంచి పరిగెత్తుతాం కదా. సో movement is characteristic feature of the living thing. సో food purpose, protecting purpose, shelter purpose, ఇల్లు కావాలన్నా ఏదైనా కూడా we are moving from place to place. Living things can move. Next, can respond. Can respond means can feel. Living things can feel. For example,
ఇఫ్ ఎనీబడి పించింగ్, నిన్నెవరైనా గిచ్చారనుకో నీకు తెలుస్తుందా? తెలుస్తుంది కదా. సో వీ కెన్ ఫీల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బీట్ ఆన్ ద బెంచ్, you beat on the blackboard, you just beat on the wall, means they are not feeling. Is they cry? వాళ్ళు ఏడుస్తారా? బెంచ్ ఏడుస్తుందా? బ్లాక్ బోర్డ్ ఏడుస్తుందా? వాల్ ఏడుస్తుందా? నో. వై? బికాస్ దే కాంట్ ఫీల్. ఓకే, బట్ వీ కెన్ ఫీల్. ఐదర్ పించింగ్, వెన్ యూ టచ్ ఎనీ కూల్ థింగ్ ఆర్ హార్డ్ థింగ్, జస్ట్ వీఆర్ రిమూవింగ్ యర్ హ్యాండ్. ఏదైనా హార్డ్ పట్టుకున్నాం అనుకో ఏమైతే తీసేస్తాం కదా చెయ్యి. సో వీ కెన్ రెస్పాండ్ టు ద స్టిమ్యులై. వీఆర్ ఫీలింగ్. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. నెక్స్ట్, living things can reproduce. Okay, for example, you take human beings, animals. Human beings are by reproducing and giving young ones. You take animals. Some are two ways they are reproduced. Some are giving birth to the babies. Some are laying eggs. What it means? They can reproduce and producing young ones. For example, you take dog. Dog giving birth to the, what is that? Puppy. You know, baby dog is called a puppy. You take cat. Cat giving birth to the, what did it call? What is it? Yeah, kitten. Okay, so you take a goat. So goat giving birth to the small goat, lamb. Okay, so you take a human beings giving birth to the baby, either it's the girl or boy aina girl aina, what we call babies. Okay, so these are the characteristic features of living things. Malla okkasari vinandi. So what is the first characteristic feature of the living thing? Can breathe. Okay, second one, want food and water. Next, can move from place to place. Next, can respond, can feel. For example, you take touch me not plant. When you touch the leaves of the touch me not plant, ముట్టుకున్నావనుకో ఏమవుతుంది? మూసుకుంటుంది. ఓకే, సో మీన్స్ యూ టేక్ సన్ఫ్లవర్. సన్ఫ్లవర్ ఆల్వేస్ ఫేసెస్ ద సన్. అంటే ఏంటి? సన్ రేస్ పడితే ఆటోమేటికల్లీ సన్ఫ్లవర్ ప్లాంట్స్ నో వేర్ ద సన్ షైన్స్. సో according to the sun rays, the sunflower is moving around. Okay, so same. Next, you take a water lily. So during evening time, it can blossom. Okay, itla flower avutadi anamata. Birds are turned into the flowers, right, during evening time. So what it means? Plants also respond. Plants kuda respond aithe. What the surroundings lo em jarugutundo దానికి తగ్గట్టు plants are responding. They are feeling. Plants also can feel. Next, reproduce. For example, you take plants. You put the seeds into the soil. The seeds are turned like a sapling. Sapling ante ente small baby plant is called sapling. Next, it is converted like a plant. Okay, seed turn into sapling. Sapling turn like a young plant. And after that plant grows into the tree. Okay, so like that, these are the characteristics. ఇవన్నీ ఏంటంటే characters of living things. Next, opposite non-living things. Do you know the term non-living thing? Non-living thing అంటే ఏంటి? Opposite to the living thing. Means do not have life. Non-living things అంటే ఏంటి? The things which do not have life. Those are called non-living things. For example, non-living things examples of non-living things are, take bench, the bench where you sit, the road where you walk, the book we are reading, the air we breathe, okay, the pen you are writing. So these are all examples for non-living things. Water bottle, your books, your bag, those are all examples for non-living things. Okay, so non-living things also have some characters, same opposite to the living things characters. For example,
cannot breathe. Take non-living things. Non-living things. Living things can breathe. No. Next, non-living things cannot breathe. Is this bench breathe? Is that books are breathing? No. They cannot breathe. Take non-living things second characteristic. For example, what food and water? What food and water? This bench need water. This bench want food. Is this blackboard want food and water? No. Means do not need food and water. Do not need food and water. Next listen. Can move. Is this bench move? No. Is that books are moving from place to place? కదులుతాయి ఇక్కడి నుంచి అక్కడికి? No. Means cannot move. Next. Is the bench can feel? No. If you beat, if you break, if you throw aside, cannot, no more. Okay. So what it mean? Living things cannot feel. Next. Is the bench reproduce? Giving new benches? No. Means non-living things cannot reproduce. Okay. So these are the differences and characters of living and non-living things. Okay. Again, points to remember. Listen, first point what I taught. నేను ఏం చెప్పా first point? లివింగ్ థింగ్స్ అంటే ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటి, లివింగ్ థింగ్స్ ఉంటే క్యారెక్టర్స్ ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటే క్యారెక్టర్స్ ఏంటి, ఐ ఎక్స్ప్లెయిన్డ్. ఓకే. అండ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఐ ఎక్స్ప్లెయిన్. నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఓకే. సో మన వరల్డ్ తీసుకుంటే అవర్ వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ థింగ్స్ ఓన్లీ. ఐదర్ ఇట్ ఈస్ ద లివింగ్ థింగ్ ఆర్ అ నాన్ లివింగ్ థింగ్. ఓకే. సో నాన్ లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్. సో లివింగ్ థింగ్స్ అంటే naturally made. So living things, what is the term meaning of living thing? Living thing ante enti? Living things ante a thing which have life. ఎవర్కైతే ప్రాణం ఉందో వాటిని లివింగ్ థింగ్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఏం చెప్పాలి లివింగ్ థింగ్స్ ఎగ్జాంపుల్స్? ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్. ఈ మూడు ఎగ్జాంపుల్ ఫర్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? లివింగ్ థింగ్స్ కి ఆపోజిట్ ఏంటి? The things which do not have life. The things which do not have life in them, those are called non-living things. Examples of non-living things: pen, pencil, benches, bags, etc. are example of non-living things. And what I taught? Again, characteristic features of living things I said. So, first character is can breathe. So, what we breathe? We are breathing air called oxygen. ఏంటి మనం తీసుకునే ఎయిర్? ఆక్సిజన్. హూ ఈస్ గివింగ్ ఆక్సిజన్ టు అస్? ఎవరు ఇస్తారు? ప్లాంట్స్ ఆర్ గివింగ్ ఆక్సిజన్ టు అస్. ఓకే. సో వితౌట్ బ్రీతింగ్, వితౌట్ ఆక్సిజన్ వీ కెనాట్ లివ్. సో హూ ఈస్ గివింగ్? ప్లాంట్స్ ఆర్ గివింగ్. నో, దట్ ఈస్ వై వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ గురించి మనం కేర్ తీసుకోవాలి. ఓకే. సో ఇఫ్ యూ ప్లాంట్ ద ప్లాంట్, ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ సేవ్స్ యూ. దట్ ఈస్ వై మీ ఇంట్లో ఎక్కడ ప్లేస్ ఉన్నా just plant ని పెట్టండి. ఓకే. సో బికాస్ దోస్ ఆర్ గివింగ్ న్యాచురల్ ఎయిర్ టు అస్, గివింగ్ ఆక్సిజన్ టు అస్, ప్రొటెక్టింగ్ అస్. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ప్లాంట్స్. మనం కూడా ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎలా ప్రొటెక్ట్ చేయాలి? ఏం లేదు, కొంచెం వాటర్ వేస్తే అంతే సరిపోద్ది. ఓకే. సో వీ వాంట్ టు ప్రొటెక్ట్ ద ప్లాంట్స్. నెక్స్ట్ వాట్ ఐ సెడ్, వాంట్ ఫుడ్ అండ్ వాటర్. సో వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ లివ్. ఓకే. Can move. Why living things are moving? ఎందుకు వెళ్తాయి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి? ఫర్ సర్చింగ్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ గురించి, సర్చింగ్ ఆఫ్ షెల్టర్, ఇల్లుల గురించి, అండ్ అగైన్ ఫ్రమ్ ప్రొటెక్షన్, ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ద వైల్డ్ యానిమల్స్. యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా వీ వాంట్ టు మూవ్. నెక్స్ట్, క్యాన్ ఫీల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టచ్ హార్ట్ వెజల్, ఏదైనా వేడిది ముట్టుకున్నా
if you touch any, if anybody pinching, ఎవరైనా కొట్టినా, ఎవరైనా గిచ్చినా, we are feeling no. So మనం ఫీల్ అవుతాంగా, so we can respond, we can feel. So that is also one characteristic feature of living thing. Next, can reproduce means animals, plants and human beings giving birth to the babies. For example, you take plants. Plants, how they are giving the new plants? With the help of seeds. When you put the seeds in the soil, pettamanko seeds ni soil lo automatically they grow into the small plants. Next, non-living things characters. Okay, so what are the characters of non-living things? What is meant by non-living thing? Non-living thing ante enti? The thing which do not have life. వేటికైతే లైఫ్ లేదనుకో, ప్రాణంతో లేవనుకో, దోస్ ఆర్ కాల్డ్ నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? బెంచ్, బుక్, చాక్ పీస్, బ్యాగ్స్, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్ ఎట్సెట్రా. దోస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ లివింగ్ థింగ్స్. సో వాట్ ఆర్ ద క్యారెక్టర్స్? ఆపోజిట్ టు ద లివింగ్ థింగ్స్. అంటే లివింగ్ థింగ్స్కి ఆపోజిట్ ఉంటాయన్నమాట. సో లివింగ్ థింగ్స్ కెన్ బ్రీత్, నో. నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్ బ్రీత్. Living things can want food and water, but they do not need food and water. Living things move, but non-living things cannot move. Living things respond to the stimuli, feel out there, but non-living things cannot feel. Living things reproduce, but non-living things cannot reproduce. Okay, so this is about our topic, living things and non-living things. Okay, so I will send the worksheets to you. నేను వర్క్ షీట్స్ పంపిస్తాను. ఆటోమేటికల్లీ యూ టేక్ హెల్ప్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ డూ ఇట్. ఓకే, స్టే హోమ్, స్టే సేఫ్.